మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల అడవులలో కృష్ణానదీ తీరాన శ్రీశైల పర్వతంపై వెలిసినటువంటి మల్లికార్జున స్వామి క్షేత్రం దక్షిణ కైలాసంగా పిలువబడుతుంది. పురాణ నేపథ్య ప్రకారం వినాయకుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి మధ్య ఎవరు ముందుగా వివాహం చేసుకోవాలి అని పోటీ వచ్చింది. భూమండలాన్ని చుట్టి వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని శివపార్వతులు చెప్తారు. అప్పుడు కార్తికేయుడు తన నెమలి వాహనం పైన ప్రపంచాన్ని చుట్టడానికి వేగంగా వెళ్ళగా వినాయకుడు తన వాహనం ఎలుకతో అంత వేగంగా వెళ్ళలేనని గ్రహించి తన తల్లిదండ్రులైనటువంటి శివపార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి శాస్త్ర ప్రకారం విజేతగా నిలిచాడు. మరి కార్తికేయుడు తిరిగి వచ్చి జరిగిన విషయం తెలిసి అలిగి క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు. కొడుకును ఓదార్చడానికి శివపార్వతులు శ్రీశైలం వచ్చి ఇక్కడ మల్లికార్జున, మల్లిక అంటే పార్వతి, అర్జున అంటే శివుడు అనే నామంతో కొలువై ఉన్నారు. ప్రపంచంలో జ్యోతిర్లింగం మరియు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి భ్రమరాంబాదేవి శక్తిపీఠం కలిసి ఉన్నటువంటి ఏకైక మహాక్షేత్రం శ్రీశైల క్షేత్రం. భ్రమరాంబాదేవి ఆలయంలోని వెనుక గోడ వద్ద నేటికి తుమ్మెదల జూంకారం వినిపిస్తుందని భక్తుల నమ్మకం. అరుణాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి దేవి భ్రమరం అంటే తుమ్మెద రూపం దాల్చినందున ఆమెకు భ్రమరాంబాదేవి అనే పేరు వచ్చింది. శ్రీశైల ఆలయం శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు మరియు విజయనగర రాజుల పోషణలో అభివృద్ధి చెందింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇక్కడ ఒక గొప్ప గోపురాన్ని నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి పాతాళగంగ ఘాట్ ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగింది.